చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే దశాబ్దాలుగా నుంచి వేచి చూస్తున్నటువంటి ఈ బిల్లు మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అన్న ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా విమెన్ని ఎంపవర్మెంట్ చేస్తూ ఆస్తిలో సమాన హక్కుని ఇవ్వడం కానీ, అలాగే దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో పెద్ద ఎత్తున విమెన్ ఎంపవర్మెంట్ని ముందుకు తీసుకెళ్లేది మనం చూస్తున్నాం. ఈరోజు లోకేష్ గారు కూడా మాలాంటి యువతకు ఈరోజు ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు విమెన్ ఎమ్మెల్యేస్గా లెజిస్లేటివ్లో కూడా మేము పాలసీ మేకింగ్కి కూడా డెఫినెట్గా మనకి యూజ్ అవుతుంది అండ్ దిస్ విల్ సపోర్ట్ ఇండియాస్ బెటర్మెంట్ అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. లోకేష్ గారు ఇంత పెద్ద ఎత్తున మా అందరికీ అరేంజ్మెంట్స్ చేస్తారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 33% బిల్లు ఒకటే ఇవాళ లేదనుకోవచ్చు మనం, కానీ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తూనే ముందుకు వస్తున్నాము. సో డెఫినెట్గా ఈ గవర్నెన్స్ అనేది చేంజ్ అవుతుంది విమెన్ లీడర్షిప్తో, ఎస్పెషలీ మెడికల్ ఫీల్డ్లో కానీ సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డెసిషన్ మేకింగ్లో విమెన్ ప్లేస్ మేజర్ రోల్. సో ఈ విమెన్ రిజర్వేషన్ బిల్ విట్నెస్ చేయడానికి అండ్ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండర్ లీడర్షిప్ ఆఫ్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు డెఫినెట్గా థింకింగ్ పాజిటివ్ అండి. అండ్ విదిన్ ద స్టేట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో డెఫినెట్గా విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అని తెలియజేస్తాను.